హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వండర్‌వుమెన్ ఎస్ఎంఎస్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పొట్లకాయ వెల్లుల్లి కారం. అది నా స్టైల్ ఎలా చేస్తానో నేను మీకు చెప్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను 2 పొట్లకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ పొట్లకాయలు ఇలా మొత్తం పైన తెల్ల పొర అంతా క్లీన్ చేసుకోవాలి చాక్తో, లేదంటే సాల్ట్తో ఇలా రఫ్ చేసుకున్నా పోతుంది. తర్వాత అలా శుభ్రంగా చేసుకోవాలి. పొట్లకాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పొట్లకాయ మధ్యలో ఉన్న గింజల్ని తీసేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఇలా చిన్నగా కోసుకోవాలి. కోసి వీటిని ఒక బౌల్ వేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. కలిపితే దాంట్లో ఉన్న వాటర్ అంతా దిగుతుంది. ఆ వాటర్ వేస్ట్ అవ్వదు ఫ్రెండ్. వేస్ట్ చేసుకోకుండా మనం దాంతో పప్పుచారు అయినా రసమని పెట్టుకోవచ్చు. ఇలా కలిపేయడం వల్ల దీంట్లో విటమిన్స్, మినరల్స్ అన్నీ పోతాయని మీరేం అనుకోవసరం లేదు. ఎందుకంటే ఇలా కలిపిన తర్వాత వచ్చిన వాటర్తో మీరు పప్పుచారు కాసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్గా కూడా ఉంటుంది పప్పుచారు కూడా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే వాటర్ ఇలా వస్తుంది. ఆ వాటర్ సపరేట్ చేసుకోవచ్చు. తర్వాత పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసి కొంచెం 2 మినిట్స్ వేయించుకోవాలి. అవి కొంచెం వేయిన తర్వాత దానిలోనే 2 ఎండుమిర్చి చీలికల్లా చేసి 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక నిమిషం ఎండుమిర్చి వేసి కలుపుకొని దానిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పొట్లకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో కొంచెం ఉప్పు వేసి కలుపుకుంటే తొందరగా మగ్గుతుంది పొట్లకాయ కూడా. దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకుంటే మొత్తం సాల్ట్ ముక్కలంటికి పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, పొట్లకాయ అలా బాగా మిక్స్ చేసిన తర్వాత వచ్చిన వాటర్ ఇది. ఈ వాటర్తో రసం కానీ పప్పుచారు కానీ కాసుకోవచ్చు. తర్వాత మనం వెల్లుల్లి కారం తయారు చేయడానికి కావాల్సిన ప్రాసెస్: ఎండు కొబ్బరి ముక్కలు, ధనియాలు తీసుకొని, ఒక చిన్న సైజు ఎండు కొబ్బరి ముక్క, ధనియాలు తీసుకొని దానిలో మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 స్పూన్లు ధనియాలు సరిపోతాయి. దానిలోనే ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రబ్బలు, మీకు రుచికి సరిపడా కారం. మాకు కారం ఎక్కువ తింటారు కాబట్టి నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. మీకు రుచికి సరిపడా కారం వేసుకొని దానిలోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకొని దానిలోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు ముందు ముక్కల్లో కూడా మనం వేస్తాం కదా, చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు. ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని మిక్సీ పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం ముందుగా కలిపి ముక్కలు ఫ్రై అయిన ఉడికినయో లేదో చూసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకోండి. ముక్కలు దగ్గర పడిపోయాక దానిలో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయాక చూడండి ఫ్రెండ్స్, ఇలా పొడి చేసి పెట్టుకున్నాను నేను. ఆ ముక్కలు కలిసిపోయి బాగా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయాక మనం ముందుగా ముక్కలు చూడండి ఇలా అవ్వాలి. దగ్గరికి అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని వేసేసుకొని ఆ వెల్లుల్లి కారాన్ని వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకొని మొత్తం ముక్కలు అంతటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం మిక్స్ చేసుకోవచ్చు. ఇలా కలిపేసుకుంటే పొట్లకాయ వెల్లుల్లి కారం రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.